అసలు ఇంత సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. బయట దానికి దీనికి చాలా కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ సార్. నేనైతే మస్తు సాటిస్ఫై. కొంచెం తేడాలో మిస్ అయ్యింది సార్. అవును అవును, మిస్ అయ్యి బాగా ఏడుస్తున్నారు అక్క తమ్ముడు. ఇక్కడికన్నా టాపర్ ఇన్స్టిట్యూట్ కన్నా అయాన్ ఇన్స్టిట్యూట్ చాలా 100%. హాయ్ హలో నమస్తే, మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయాన్ పోలీస్ అకాడమీ నుంచి ఒక పేరెంట్ రివ్యూ మేము తీసుకుంటున్నాం. వాళ్ళ అమ్మాయి అకాడమీలో జాయిన్ అయ్యి దాదాపుగా ఇప్పుడు 1 month అయిపోయింది. సో ఇక్కడ ఎలా ఉంది, వాళ్ళ పేరెంట్ కూడా కలవడానికి వచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇక్కడ అట్మాస్ఫియర్ కావచ్చు, అన్ని విధాలుగా ఒక రివ్యూ తీసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాం. సో పోచయ్య గారు వెల్కమ్ అండి మీకు. సో చెప్పండి, కలిసారా మీ అమ్మాయిని? కలిసాం సార్. ఎలా ఉంది? ఇంతకుముందు మీరు అయాన్ పోలీస్ అకాడమీలో ఏదైతే జాయిన్ చేసేటప్పుడు సార్ ఇక్కడ జాయిన్ చేస్తే ఇలా ఇది దొరుకుతుంది మాకు అని ఏదో ఒకటి ఆలోచించి మీరు జాయిన్ చేస్తూ ఉంటారు. అవును సార్. సో అదంతా కూడా మీకు ఇక్కడ ఇప్పుడు దొరుకుతుందా? ఎలా ఉంది మీది? దొరుకుతుంది సార్ మాకు. ఇంతకుముందు మీరు ఇక్కడ జాయిన్ కాకముందు కూడా మీ అమ్మాయిని వేరే దగ్గర ఎక్కడ జాయిన్ చేశారని చెప్పారు. అవును సార్, టాపర్ ఇన్స్టిట్యూట్లో ఓకే జాయిన్ చేసాము. ఓకే. అంతకుముందు కరీంనగర్లో ఈవెంట్ గురించి లక్ష్మణ్ సార్ శాతవాహన్ దాంట్లో చేసాము. ఓకే. అక్కడికన్నా టాపర్ ఇన్స్టిట్యూట్ కన్నా అయాన్ ఇన్స్టిట్యూట్ చాలా 100%. ఇప్పుడు మీరు సాటిస్ఫై ఉన్నారా? 100% సార్. మీ అమ్మాయితో మాట్లాడారా? మీ అమ్మాయి మీకు చెప్తుంటుంది కదా రోజు, ఇలా ఉంది డాడీ ఇలా ఉంది చెప్తుండ సార్. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఇప్పుడు వచ్చి చూసారు మీరు మళ్ళీ, అంటే అకాడమిక్ మీరు రాలేదు కదా ఇంతకుముందు? వచ్చి తను జాయినింగ్ అప్పుడు వచ్చారా? వచ్చాను సార్. ఓకే. ఇప్పుడు 1 month అవుతుంది. అవును సార్. సో ఏం చెప్పింది తను? పర్సనల్గా మీకు ఫాదర్గా చెప్పుకుంటుంది కదా? చెప్పుకుంటాను సార్. అప్పటికిప్పటికీ మార్పు చాలా ఉంది సార్. ఓకే. అమ్మాయి దగ్గర ఓకే. ఈవెంట్ కానీ స్టడీ కానీ ఓకే మార్కుల పరంగా కానీ మొన్న టాపర్ కూడా పెట్టి టెస్ట్లో టాపర్ వచ్చింది. అందులో 2 అమ్మాయిలలో అవును మా అమ్మాయి ఉంది. అవును, చాలా సంతోషం. ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా చాలా ఉంది. మీరు ఆనందపడే రోజులు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నాం పిల్లల్ని. ఇప్పుడు మీరే నమ్మకం అయితే ఇక్కడ జాయిన్ చేసి పోతారు మా దగ్గర. ఓకే. ఏమైందన్నా నందిని, అట్లా ఆనందపడాలి ఇలాంటి టైంలో, అవునా కాదా? బాగా చదువుతుంది, టాపర్ వస్తుంది, మంచిగా రేపు రిజల్ట్ వస్తుంది. మీరు ఇంత కష్టపడి మీ అమ్మాయిని ఏదో సార్ లైఫ్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నారు. యాక్చువల్లీ నా లైఫ్ అంటే నేను డ్రైవరు. ఓకే. నేను సోమా కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ గారికి బాధపడకు నాన్న నందిని. సోమా కన్స్ట్రక్షన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ప్రభాకర్ రావు సార్ అని, ఓకే, ఆయన దగ్గర నేను 18 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఓకే. వద్దు నాన్న, బయట తన దగ్గర ఎంతో సేవ చేశాం మేము. ఓకే. మా పిల్లలు మేము అక్కడే ఉండేవాళ్ళం. అచ్చా. జూబ్లీహిల్స్లో ఓకే. భారతీయ విద్యాభవన్ స్కూల్లో, అందులో చదివించాలని. నేను అసలు యాక్చువల్లీ నేను డ్రైవరు, నా పిల్లలు డ్రైవర్లు కావద్దు. అవును. ఒక డ్రైవర్ కొడుకు, ఒక డ్రైవర్ కూతురు మంచి స్థానంలో ఉండాలి అని నేను కొన్ని పుస్తకాలు, కొన్ని పేపర్లు, ఒక గొర్రెల కాపరి కొడుకు కలెక్టర్ కావడం, అవును, ఒక ఇదే వరంగల్లో ఏదో ఆటో డ్రైవర్ చైర్మన్, జిల్లా చైర్మన్, అట్లా ఇట్లాంటివి కొన్ని చదవడం పేపర్లలో. ఇట్లాంటి విషయాలు చదువుతూ నా పిల్లల్ని నేను ఎందుకు చేయొద్దు, అవును, డ్రైవర్ అనే స్థితి నుంచి మార్చాలి నా పిల్లల్ని అవును అనే తపనతోటి ముందుకు సాగాలని ప్రయత్నం చేశాను సార్. ఓకే. అక్కడ 18 సంవత్సరాలు చేస్తే ఆ సార్ నన్ను, మా పిల్లలు ఏంటంటే యాక్చువల్లీ హైకోర్టు జడ్జి చల్లా కోదండరామ్ సార్, ఇప్పుడు రిటైర్డ్ అయ్యండి సార్, ఓకే, జూబ్లీహిల్స్లో. వాళ్ళ పిల్లలు ఎంబడి వెళ్ళడము, ఓకే, వాళ్ళ పిల్లలు చోపట ఆడుకోవడము. మేము యాక్చువల్లీ మా పరిస్థితులను బట్టి వాళ్ళ పిల్లల సోబత్ మేము చదివే పరిస్థితి కాదు. ఆ పిల్లలను చూసి నేను ఒక థాట్ నా లోపట వచ్చింది. అయ్యో, ఒక హైకోర్టు జడ్జి సార్ దగ్గర వాళ్ళ అమ్మాయి సోబత్ మా అమ్మాయి ఆడుకుంటుంది, మా అబ్బాయి ఆడుకుంటుంది. వాళ్ళ సరిగ్గా మా పిల్లలకు కూడా చదువు కావాలి, ఈ చదువు పెట్టాలి అనే ఉద్దేశంతో కష్టపడుతూ మా భార్య, నేను, మా 2 పిల్లలు ఈ రకంగా. ఇద్దరు పిల్లలు మీకు? 2 పిల్లలు సార్. ఓకే.
అయితే మా అన్న వాళ్ళ అబ్బాయి పోలీస్ డిపార్ట్మెంట్లో తనకు కూడా నా శాయశక్తుల సహకారం చేసి భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో అవును మా అన్న కొడుకు మా కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనే వాళ్ళు ఉండాలి అవునవును అనే తపన అప్పటి నుంచి పడింది. ఓకే తనకు చేశాను. తను ఈరోజు బోడబండలో తను ఫస్ట్ గ్రే హౌండ్స్లో చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి గన్మెన్గా చేశారు. ఓకే దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అలా చేస్తూ చేస్తూ మళ్ళీ ఇప్పుడు సివిల్గా జాయిన్ అయ్యాడు. గ్రే హౌండ్స్ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ తను ఇప్పుడు బోడబండ పిఎస్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఓకే తనను చూసి ఈ పిల్లలను కూడా అదే మార్గంలో డిపార్ట్మెంట్లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు తనైతే ఇప్పుడు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్గా మీరు ఎంకరేజ్ చేసారు. అవును సార్. చేసిన దానికి మీరు అన్ని తిరిగి అవును సార్. మీకు ఒక మంచి ప్లేస్కి మీరు వచ్చారు. అవును సార్. మీ అమ్మాయి రేపు 100% ఎస్ఐ కొడుతుంది సార్. మీరు ఆ ఎస్ఐ యూనిఫామ్లో నందినిని మీరు చూస్తారు. సార్ మనం ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ ఆమె జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇంటర్వ్యూ పెడతాం. తప్పకుండా సార్. ఒకసారి ఎస్ఐ సెలెక్ట్ అయితే అవును సార్. డీసీపీ లెవెల్లో సార్ ఏసీపీ డీసీపీ లెవెల్లో రిటైర్ అవుతారు పిల్లలు. అదే సార్. ఒకసారి తను ఒకటి కొట్టిందంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్ తమ్ముడు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు. ఓకే సార్. ఒకరు జనరేషన్లో ఒక్కరు సెట్ అయితే మిగతా రాబోయే జనరేషన్ మొత్తం సెట్ అవుతుంది. అదే సార్. దాని గురించే ఇప్పుడు మీరు ఇంతమంది నమ్మి ఇక్కడ పంపిస్తున్నారు. అవును సార్. పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వీళ్ళతో పాటే ఉంటూ చూశాను సార్. వీళ్ళకి కొంచెం ప్రెషర్ చేసినా కూడా అవును సార్. కొందరు పిల్లలకి ఏంటంటే ఇప్పుడు కాలేజెస్లో ఇష్టరాజ్యం ఉంటుంది. పెద్దగా టీచర్లు పట్టించుకుంటూ తిరగబడతారు. అవును సార్. ఆ భయం ఉంటుంది. నా దగ్గర ఎట్లుంటుంది అంటే నేను ఒక ఆఫీసర్ని కాబట్టి సార్ ఇక్కడ డిసిప్లిన్ కావచ్చు ఫస్ట్ నుంచే వాళ్ళని ఇట్లా కంట్రోల్ పెట్టడం. అదే సార్. ఎగ్జామ్స్ రివ్యూస్ మార్కులు రాకపోతే మళ్ళీ వాళ్ళను ప్రెషర్ చేయడం, అవసరమైతే పనిష్మెంట్ ఇస్తామని చెప్పి ఆ ప్రెషర్ చేయడం. సార్. దాంతో ఏమవుతుందంటే లాస్ట్ టైం ఒక అబ్బాయి వాడు ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయ్యాడు. ఓకే సార్. వాళ్ళకి నిలబెట్టి రివ్యూస్లో మీరు చూస్తున్నారు కదా, లైవ్లో రివ్యూ ఇస్తున్నారు. ఎందుకంటే పేరెంట్స్ చూడాలి ఇది. చూశాను సార్. పేరెంట్స్ చూసి పిల్లల్ని క్వశ్చన్ చేస్తారు, అరే నువ్వు ఎందుకు డిస్క్వాలిఫై అయినావు, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అని మీకు తెలియదు. అక్కడ మేము లైవ్ పెడితే రివ్యూలు పెడితే ఏమవుతుందంటే మీకు తెలుస్తుంది. మీ నుంచి కూడా కొంచెం ప్రెషర్ అవుతుంది, మా నుంచి కొంచెం ప్రెషర్ అవుతుంది. అంతా కలిసి వాళ్ళకు మైండ్ సెట్ అవుతుంది కొంచెం అని చేస్తున్నాం. డిస్క్వాలిఫై అయిన అబ్బాయి నెక్స్ట్ ఎగ్జామ్కే వాడు టాపర్లో ఉన్నాడు. వాడు ఓకే సార్. అంటే ఎబిలిటీస్ ఉన్నాయి కానీ అంతకుముందు వాడు ఎవరు అడగటం లేరు కదా అని లైట్ తీసుకున్నాడు. అదే సార్. అమ్మ ప్రెషర్ చేస్తుర్రు, అందరూ లైవ్లో చూపిస్తున్నారు మమ్మల్ని అమ్మో అని చెప్పి పేరెంట్స్ చూస్తారు అనే ప్రెషర్కి నా భయమో నా ప్రెషరో పేరెంట్స్ ప్రెషరో అందరు ముందు నిలబడుతున్నామని చెప్పి సెల్ఫ్ రెస్పెక్టో వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ని బయట పెడుతుంది. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్లో టాపర్గా లేదు, సెకండ్ టెస్ట్లో టాపర్గా వచ్చింది. అవును సార్. ఫస్ట్ టెస్ట్లో మేము ఇట్లా క్వశ్చన్ చేస్తాం రివ్యూ చేస్తామని తెలియదు. ఎవరికి కూడా మనిషికి బంగారం అయినా కానీ దాన్ని ఆభరణం చేయాలంటే కొంచెం దాన్ని వేడి చేయాలి. అవును చేయాలి సార్. ముద్దను పట్టుకుంటే ఇంత కొట్టినా కూడా అది ఆభరణం కాదు, కొట్టి వేస్ట్ అయిపోతుంది. కాదు సార్. సో ఈ ప్రెషర్ కూడా వాళ్ళకి పెడుతున్నాం. అవును సార్. సో మీరు మొత్తానికి ఇక్కడ మీరు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీ సార్. మీకు నమ్మకం కుదిరిందా ఇప్పుడు నా బిడ్డ ఖచ్చితంగా ఆఫీసర్ అవుతుంది అని చెప్పి? అవుతుందనే ఆలోచన ఉంది కదా సార్. మా బాబు అడిగాడు సార్ పొద్దున నన్ను, ఓకే సారు ఇంత ఇవన్నీ ఇక్కడ ఈ వాతావరణము ఈ లొకేషన్ అంతా చూసిన తర్వాత సార్ డాడీ సార్ ఎందుకు రిజైన్ చేశారు, ఇంత పెద్ద పోస్ట్ ఉండి సార్కు ఏంటంటే నేను చెప్పాను సార్ బాబుతో, ఒక అబ్దుల్ కలాం అనుకునేవాడు తన నాకేంటి అని అనుకుంటే ఈరోజు పేరు ఉండేది కాదు. ఒక అంబేద్కర్ నాది నాకే అనుకుంటే అట్లా కాదు. సార్కు కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అయాన్ ఇన్స్టిట్యూట్ అనేది సార్ నేను ఒక్కనే యూనిఫామ్ ఇప్పినందుకు వందలాది మంది పిల్లలు యూనిఫామ్ వేసుకుంటారు. అది ఎంతోమంది పిల్లలు కొంతమంది లాస్ట్ సీజన్ 1లో సార్ వాళ్ళ ఫాదర్ లేడు. ఒక అమ్మాయి శ్రీవాణి అనే అమ్మాయి ఉండే మా దగ్గర. సార్ వాళ్ళ ఫాదర్ లేడు. ఓకే సార్. ఆ అమ్మాయి ఫస్ట్ జాయిన్ చేసింది వాళ్ళ మదర్. ఒక 3-4 నెలల తర్వాత ఎగ్జామ్స్ టైంలో ఇక హాస్టల్ కట్టడానికి డబ్బులు లేవు, ఇక నువ్వు వచ్చేసాయని చెప్తుంది వాళ్ళ మమ్మీ. ఓకే సార్. లేదమ్మా ఇప్పుడు మాకు చాలా అవసరం, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను వస్తే నాకు జాబ్ రాదు, అదంటే నువ్వు ఏం చేయలేను. వాళ్ళకి అర్థం కాదు కదా. ఓకే సార్. పల్లెటూరులో ఏం తెలుస్తుంది వాళ్ళకి? తెలియదు. లేదు ఇక నాకు రూపాయి కూడా లేదు, నేను ఎక్కడ తేలేను, నా వల్ల కాదు, నువ్వు ఇంటికి వచ్చి చదువుకో, ఆల్రెడీ 3 నెలలు అయింది కదా, చదువుకున్నది ఏదో ఇంటికాడ చదువుకో, ఇంటికాడ రన్నింగ్ అది ఇదంటే అమ్మాయి వచ్చి నా దగ్గర వచ్చి బాధపడి ఏడ్చి, సార్ నేను ఇప్పుడు పోతే ఇంట్లో నా వల్ల కాదు సార్, ఇక్కడ ఇంకా కంప్లీటే కాలేదు. సరే ఓకే పర్లేదు నువ్వు ఉండు అని చెప్పి హాస్టల్ ఫీజు కూడా నేనే కట్టుకొని. ఓకే సార్. శ్రీవాణి అనే అమ్మాయి ఇప్పుడు ఆ నెంబర్లో ఆ లిస్ట్లో ఉంది. చూసాను సార్. ఆ అమ్మాయికి ఆ లాస్ట్ వరకు హాస్టల్ ఫీజు కూడా తీసుకోకుండా, ఎందుకంటే పేరెంట్ లేడు. సరే ఫాదర్ ఉంటే ఏదో ఒక రకంగా కష్టపడో అప్పు సప్పు చేసో కట్టుకుంటాడు. పేరెంట్ లేనప్పుడు మనం ఎట్లా వదిలిపెట్టగలుగుతాం అమ్మాయిని?
వాళ్ళ అమ్మాయి పంపించేయండి, వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడినా, పంపించేయండి సార్ మీరు అన్నది. ఓకే సార్. తర్వాత ఫోన్ పెట్టేసి ఆలోచించి, లేదు నువ్వు వెళ్ళడానికి లేదు, ఇప్పుడు ఉండు, నువ్వు నేను చూసుకుంటాను నీది ఏమున్నా అని చెప్పిన. 1 ఫైన్ డే ఆమె ఎగ్జామ్ రాసింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాగానే అమ్మాయి ఫస్ట్ ఫోన్ నాకే చేసింది. సార్ నాకు జాబ్ వచ్చింది సార్, థ్యాంక్ యూ సార్ అని మస్తు ఏడ్చింది. సార్ బాగా ఏడుస్తూ అమ్మతో కూడా మాట్లాడిస్తా సార్ అని చెప్పి మళ్ళీ వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడించి, సార్ వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పింది, సార్ నేను పంపించేయమని చెప్పినాక కూడా మీరు పంపించకుండా నా బిడ్డను అక్కడనే పెట్టారు సార్. సార్ తిరుపతి దేవునితో సమానం సార్ మీరు, మాకు మా ఫ్యామిలీకి అవును సార్. దేవుళ్ళగా కొలుసుకుంటాం సార్ మిమ్మల్ని అనే మాట అన్నారు సార్. అంటే కులాలకు మతాలకు అతీతంగా ఒక సర్వీస్ మనం చేస్తున్నప్పుడు అంత గొప్ప మాట. సరే వాళ్ళు ఏ ఫీలింగ్తో అన్నారో ఆ మాట, కానీ దేవుడు అంటే ఎక్కడి నుంచో డైరెక్ట్గా దిగి రాడు. ఎవరో మనిషికి మంచి సహాయం రూపంలోనే వస్తాడు. ఇప్పుడు అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, రేపు మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చింది అమ్మాయికి, రేపు మళ్ళీ ఎస్ఐ కొడుతుంది. ఇదంతా మర్చిపోరు వాళ్ళు. పే బ్యాక్ సొసైటీ అనేది, అరే నాకు సార్ ఆ రోజు హెల్ప్ చేసిండు, నేను కూడా ఒకరికి హెల్ప్ చేయాలి అని అనుకుంటుంది. సో ఇదే ఇక పే బ్యాక్ సొసైటీ అంటే ఇదే. ఇప్పుడు తను కూడా ఇప్పుడు తను అట్లా మారిపోయారు సార్, కానిస్టేబుల్ అయిపోయారు. తన పిల్లలు మళ్ళీ ఇంకా వేరే అయిపోయింది జనరేషన్ సెట్, ఇంకా లైఫ్ కొన్ని పిడీలు చేంజ్ అయిపోతాయి. అది దాని గురించే కష్టపడుతున్నాం. అయితే లాస్ట్ టైం నందిని ఎన్నో మార్కులు కొంచెం తేడాలో మిస్ అయింది సార్. అవును మిస్ అయ్యి బాగా ఏడుస్తున్నారు అక్క తమ్ముడు. ఈసారి అసలు తేడా కాదు, ఈసారి టాపర్ వస్తుంది. ఈసారి వన్ ఆఫ్ ది టాపర్. అయితే ఏడుస్తే నేను సరే పోతే పోయింది, పెళ్లి చేసేద్దాం అనుకున్నాను. ఓకే, పెళ్ళికి నిర్ణయించుకున్నాను. పెళ్ళి నిర్ణయించుకుంటే మా అమ్మాయి అన్నది, లే డాడీ ఒక్క సంవత్సరం చాలు, అవకాశం నాకు ఒక్క అవకాశం ఈసారి ఒక్కసారి అవకాశం అని అంటే మా బాబు, సరే అక్క నీకు సంవత్సరం ఛాన్స్ ఇస్తాము, వద్దు నాన్న నువ్వు కష్టపడతంటే నీకు ఓపుకుంటే మేము రెడీ అని మా బాబు చెప్పి, మళ్ళీ అప్పుడు యూట్యూబ్లో అయాన్ ఇన్స్టిట్యూట్ అని సారు మీ ఫోటో మీరు చూసేసరికి మేమేమనుకున్నామంటే, హైదరాబాద్లో కానీ కరీంనగర్ కానీ రాష్ట్రం అంతటా ఎన్నో ఇన్స్టిట్యూట్ ఉన్నాయి సార్. ఇన్స్టిట్యూట్ ఫరక్ ఉంటుంది. మీకు ఈ ప్రపంచంలో చట్టం అంటే ఏంటి, మొత్తం రాజ్యాంగం చదివిన వాళ్ళు మీరు, ఆ కాన్ఫిడెన్స్, నేను రాజ్యాంగం, నేను అంబేద్కర్ చాలా ఇది నేను అనుకున్నాను. అప్పుడు అబ్దుల్ కలాం, నాకు ఇష్టమైన వాళ్ళు అబ్దుల్ కలాం, అంబేద్కర్, ఈ ఇద్దరు నాకు ఈ సమాజంలో నచ్చిన వాళ్ళు. ఈ సార్ దగ్గర పెడితే, మనము అయాన్ ఇన్స్టిట్యూట్లో పెడితే, అన్వర్ సార్ హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి ఎలాంటి ఇంకా మనకు అసలు మనకు హ్యాపీగా నిద్రపోవచ్చు బెటా అని చెప్పి మా బాబు నేను ఇద్దరం డిసైడ్ అయ్యి మీ దగ్గర మిమ్మల్ని కాంటాక్ట్ చేసినాం. మీరు ఓకే రండి అమ్మా అని చెప్పారు. మీ దగ్గరకు వచ్చి కలవడం, కాంటాక్ట్ చేయడం, ఇంకా మీ దగ్గర మీ బాధ్యతనే సరిగా. మేము ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా మా అమ్మాయికి అంత రక్షణ ఇవ్వలేము. మీ రక్షణలో మాకున్నది, అంతకన్నా మాకు ఇంకేమేమి అవసరం లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా సంతోషం. మీరు ఏ నమ్మకంతో ఇక్కడ జాయిన్ చేసిర్రో సార్, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. మీరు సాటిస్ఫై ఉన్నారు సార్. దాని గురించే నేను డే అండ్ నైట్ కష్టపడేది. ఎందుకంటే సార్ నా మీద నమ్మకంతో ఒక యంగ్ అమ్మాయిలను సార్ తీసుకొచ్చి మీరు పెడుతున్నారు. మా ఇంట్లో కంటే ఇక్కడ సేఫ్ ఉంది సార్ అని మీరు అంటున్నారు. నేను చెప్తున్నాను కదా సార్, 200%. కొంతమంది 100% అంటారు. అక్కడ దిల్సుఖ్ నగర్లో పెట్టాను సార్ నేను. అయితే దిల్సుఖ్ నగర్లో పెడితే కూడా మీ దగ్గరకు వచ్చి పెట్టాను. అవును, అమ్మాయిని పక్కన హాస్టల్లో పెట్టాం. అవును, ఈరోజు జనరేషన్ బట్టి అవును అక్కడ పెట్టడం కూడా మీ మీద బాధ్యతనే. అవును, మీరు ఈ చట్టంలో ఉన్నారు సార్. నేను చెప్పాను మా అమ్మాయితో, ఈ ఏరియా మొత్తం సార్ పేరు చెప్తే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, పలానా అయాన్ ఇన్స్టిట్యూట్ అంటే చాలా ఇది ఉంటుంది. మా భార్య, మా బాబు, నేను మా అమ్మాయికి అన్నీ నచ్చ చెప్తే మా అమ్మాయి కూడా అన్నది, ఈ ఒక్క అవకాశం ఏంటి డాడీ నాకు, నేను అనేది ఏంది అనేది సార్ దగ్గరికి వెళ్ళి నిరూపించుకుంటాని తను చెప్పడం, ఇంకా మా బాబు చెప్పడం, అందరు చెప్పడంలో ఎలా ఉన్నా నీకు నందిని సార్. అంతకుముందు వేరే దగ్గర నువ్వు, సరే అది పేర్లు అవసరం లేదు కానీ వేరే దగ్గర నువ్వు కోచింగ్ తీసుకున్నావు, అక్కడ ఉన్నావు, వెళ్ళినావు. ఓకే, అక్కడికి ఇక్కడికి అయాన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇవాళ ముఖ్యంగా అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఉన్నావు. ఎలా అనిపిస్తుంది నీకు కంపేర్ చేస్తే? థ్యాంక్ యూ సార్, అసలు ఇంత సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్.
బయట దానికి దీనికి చాలా కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ సార్. నేనైతే మస్తు సాటిస్ఫై. బాధపడుతున్నావు, ఇప్పుడు ఆనందపడాలి, ఎందుకంటే ఒక మంచి ప్లేస్లో ఉన్నావు. ఖచ్చితంగా నేను కొడతానని కాన్ఫిడెన్స్ నీకు ఉంది, కొట్టించడానికి నేను ఉన్నా. ఇక్కడ కూడా వీళ్ళని కొంచెం కూడా డిస్ట్రాక్ట్ కాకుండా ఇట్లా కాపాడుతాం. ఇట్లా సార్ భీమ్ ఎట్లయితే స్లాబ్లో కాపాడుతుంటుందో, ఏదో ఒక్కడి కూడా జరిగిన డిస్ట్రాక్ట్ అవుతారు. వీళ్ళకు ఫ్రెండ్లీగా ఉంటూ, వీళ్ళ మంచి చెడులు పర్సనల్గా తెలుసుకుంటూ సార్, వాళ్ళకి ఏదో ఇట్లా బాసిజం సుపీరియారిటీ ఫీలింగ్ కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నా. ఎందుకంటే సడన్గా వాళ్ళు ఇక్కడికి వచ్చి సింగిల్గా ఉండిపోతారు, ఏదైనా చెప్పుకోవాలంటే ఎవరు ఉండరు. నేనేదో బాసిజం చూపించి మరీ అట్లా కాకుండా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నా. వాళ్ళతో ఫన్ చేస్తున్నాం, ఎగురుతున్నాం, డ్యాన్సులు చేస్తున్నాం. వాళ్ళతో సీరియస్గా ఉన్న టైంలో, చదివే టైంలో అంతే సీరియస్గా ఉంటున్నాం. మార్కుల విషయంలో అసలు కాంప్రమైజ్ అవుతలేదు. A to Z ఎక్కడ ఎలా ఏ విధంగా వాళ్ళతో ఉండాలో, వాళ్ళకి ఎప్పుడు ఏదో అవసరం ఉంటుందో అవసరాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాం. అవసరం పడుతుంది పేరెంట్ లాగా వాళ్ళను దగ్గర తీసుకుంటున్నాం. ఇంకేమన్నా వాళ్ళకి చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్ లాగా షేర్ చేసుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై, వాళ్ళ మైండ్ రిలాక్స్ ఉంటేనే వాళ్ళు ఇక్కడ చదివింది మైండ్లోకి ఎక్కుతుంది. మనం కొంత నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని మోటివేట్ చేస్తూ, ఉద్యోగం కొడితే ఏమవుతుంది, కొట్టకపోతే ఏమవుతుంది, వాళ్ళు డిస్ట్రాక్ట్ అయితే ఏమవుతుంది లైఫ్, రాబోయే రోజుల్లో ఇంకా ఎంత ఫ్యూచర్ ఉంది మీకు, ఇప్పుడే మీరు అన్నీ దర్ ఈజ్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. ఓకే సార్, కొంచెం వెయిట్ చేయండి ఆ టైం వరకు. ఓకే సార్, ఇప్పుడు మీరు కష్టపడాల్సిన టైం కష్టపడండి, సుఖపడాల్సిన సుఖపడతారు. నేను ఎప్పుడు అదే చెప్తాను సార్. మనిషి అనేవాళ్ళు 20 years 20 సంవత్సరాలు కష్టపడ్డారంటే 80 years మీరు జీవితంలో సుఖపడతారు. ఇది ఎప్పుడు నా ఇద్దరు పిల్లలకు చెప్పే బోధన. తర్వాతలా మీ 80 yearsలో మీ పిల్లలు ఒక లెవెల్లో వెళ్ళిపోతారు, వాళ్ళ పిల్లలు ఇట్లా మారిపోతారు. అంటే నేనేం చెప్తాను సార్, టోటల్గా మా నాన్న ఎక్కడో జీతం ఉండి బతికేవాడు. ఆయన దగ్గర ఆయన నన్ను 1-2 నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను సార్. అంతవరకు నన్ను చదివిపించాడు. అంటే అక్కడ జీతం ఉండే మనిషి ఇక్కడ చదువుకొని మార్కెట్ అయిందనేది సమాజం తెలుసుకున్నాను. నేను మీకు దీని గురించి మీకు చెప్పాలి, మీరు ఇక్కడ మారాలి అంటే ఇప్పుడు మారినట్టే కదా సార్. మా డాడీ నుంచి నేను, నా నుంచి మా పాప, అంటే నేను ఇప్పుడు మా అమ్మాయిని డిగ్రీ వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాలనే ఆలోచన నాకు వచ్చింది. ఇప్పుడు నా అమ్మాయికి ఏముంటుంది, నా పిల్లలు ఇంకొక లెవెల్లో చదవాలి, నా బాబుకి ఏముంటుంది ఇంకొక లెవెల్లో చదవాలి. అట్లా ఇప్పుడు మీకు కష్టపడే రోజులు అయిపోయినాయి, దగ్గర పడ్డాయి. అట్లా కష్టం మీకు ఫ్యూచర్లో ఉండదు సార్. నందిని ఖచ్చితంగా జాబ్ కొడుతుంది సార్, డౌట్ లేదు సార్. మీ అబ్బాయి మంచి బీటెక్ కంప్లీట్ చేస్తాడు, వాళ్ళు మంచి సెట్ అవుతాడు సార్. వాళ్ళిద్దరు సెట్ అయ్యారంటే ఇక మీ కష్టం మొత్తం మీరు మర్చిపోతారు. ఇంకా మాకు కష్టం ఇంకా మీ ఆశీర్వాదం ఉండాలి సార్. ఖచ్చితంగా 100%. నందిని క్లాసెస్ ఎట్లా ఉన్నాను ఇక్కడ? క్లాసెస్ అన్నీ మంచిగా ఉన్నాయి సార్. ఫ్యాకల్టీ మీరు చేంజ్ చేయమనగానే చేంజ్ చేస్తున్నారు సార్. మంచిగా సపోర్టివ్గా అందరూ ఫ్యాకల్టీ కూడా మంచిగా చెప్తున్నారు సార్. టోటల్ ఇప్పటివరకు చెప్పిన అన్ని ఫ్యాకల్టీ కూడా మంచి ఎక్సలెంట్ లెవెల్ ఉన్నాయి. అందరు బెస్ట్ ఫ్యాకల్టీ సార్. ఎగ్జామ్స్ ఏదైతే మీకు పెడుతున్నామో టైంకి ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్. ప్రిపరేషన్కి నాకు మంచిగా ఉంది, ఎనఫ్ ఇది అని అనిపిస్తుంది నీకు? ఎస్ సార్. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం ఎవ్వరు కూడా బీట్ చేయలేరు వీళ్ళని. అయాన్ పోలీస్ అకాడమీ స్టూడెంట్సే ఓకే సార్ రాబోయే సంవత్సరంలో రాబోయే నోటిఫికేషన్లో కాంపిటీటర్స్ వీళ్ళే. ఓకే సార్. వీళ్ళకి ఎవరో కాంపిటీటర్స్ కాదు, మొత్తం మిగతా వాళ్ళందరికీ నా పోలీస్ అకాడమీ స్టూడెంట్సే కాంపిటీషన్ అవుతారు. ఓకే సార్. ఇంతకుముందు మనోడు స్టేట్ టాపర్ కొట్టాడు, 145 మార్క్స్ వచ్చింది 200. ఈసారి కూడా 100% స్టేట్ టాపర్స్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఓకే సార్. ఈవెంట్లో కూడా స్టేట్ టాపర్ మనోళ్ళే. పోయినసారి 100/100 వచ్చింది మార్క్. ఈసారి కూడా వస్తాయి. ఈసారి ఏంటంటే నంబర్స్ పెంచుదామని చూస్తాం సార్. ఈసారి 100లలో కాదు 1000లలో రావాలి ఉద్యోగాలు మన పిల్లలకు. కానీ ఇక్కడ పోలీస్ అకాడమీ అనేది ఎస్టాబ్లిష్ చేసిన. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మాట్లాడినందుకు ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. అయాన్ ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ. 2023 ఒక్క సంవత్సరంలోనే 600కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్. 2023 సంవత్సరంలో పోలీసు నియామకాల్లో స్టేట్ టాపర్స్ గా నిలిచిన అయాన్ విద్యార్థులు, ఫిజికల్ టెస్టులో 100కు 100% మార్కులు సాధించిన మా విద్యార్థులు, స్వయాన
ఎస్ఎల్ టాపర్, ఎక్స్ ఎన్ఎస్జీ కమాండో, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్, జాతీయ అవార్డు గ్రహీత మా చైర్మన్ శ్రీ మొహమ్మద్ అన్వర్ సార్ పర్యవేక్షణలో 2 తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా ఎగ్జామ్స్ మరియు ఫిజికల్ టెస్ట్ కోసం హై స్టాండర్డ్ కోచింగ్ ఇవ్వగల ఏకైక సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్. మా ప్రత్యేకతలు: మా వద్ద రోజు ఉదయం సాయంత్రం ఫిజికల్ ట్రైనింగ్, రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు, రోజు స్టడీ అవర్స్, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ నిర్వహించబడును. మా వద్ద హాస్టల్, జిమ్, లైబ్రరీ, స్టడీ హాల్స్ వసతులు కలవు. 2024వ సంవత్సరానికి గాను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచెస్ ప్రారంభం. ఎస్ఐఎన్ కానిస్టేబుల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్, సెంట్రల్ జాబ్స్, ఎస్ఎస్సి జీడీ, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి లాంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యేక బ్యాచ్లు కలవు. వివరాలకు సంప్రదించండి 88666722 6399905999.